హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు స్పెషల్ రెసిపీ అండి, రవ్వ లడ్డు. రవ్వ లడ్డు సాఫ్ట్గా, టేస్టీగా, పర్ఫెక్ట్గా రావాలంటే ఇలా ట్రై చేయండి. ఇప్పుడు రవ్వ లడ్డు ఎలా తయారు చేసుకుందామో చూద్దాము. ఇక్కడ ఒక కొబ్బరికాయ తీసుకున్నానండి, అది ఇలా ముక్కలుగా కట్ చేశాను. ముక్కలుగా కట్ చేసాక అది మిక్సీ పట్టానండి. మిక్సీ పట్టి కొబ్బరి తురుము రెడీ చేసుకున్నాను. మీరు కనుక మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. కొబ్బరి తురుము రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఒక గిన్నెలోకి 1 కప్పు బొంబాయి రవ్వ తీసుకున్నానండి. దీన్ని సూజీ రవ్వ అని కూడా అంటారు. ఉప్మా చేస్తాం కదండి, ఆ రవ్వ తీసుకున్నాను. 1 కప్పు బొంబాయి రవ్వకి 1/2 కప్పు కొబ్బరి తురుము వేసుకోవాలండి. కొబ్బరి తురుము వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా కొబ్బరి తురుము వేసి మిక్స్ చేయడం వల్ల కొబ్బరిలో ఉన్న చెమ్మ అంతా కూడా రవ్వ పీల్చుకుంటుందండి. అప్పుడు రవ్వ ఫ్రై చేసేటప్పుడు మనకి టేస్టీగా ఉంటుంది. తర్వాత నేను ఇక్కడ డ్రై ఫ్రూట్స్ని కట్ చేసి పెట్టుకున్నానండి. బాదం పప్పు, జీడిపప్పు, పిస్తా, అలాగే ఎండు ద్రాక్ష కూడా తీసుకుని ఇలా ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు ప్యాన్ పెట్టి నెయ్యి వేసుకోవాలి. నేను ఇక్కడ 3 స్పూన్స్ వేసానండి. నెయ్యి వేసుకుని నెయ్యి కరిగించాలి. చాలామందికి రవ్వ లడ్డు గట్టిగా వస్తుందండి. అలా కాకుండా ఇలా నేను చెప్పినట్టుగా చేస్తే చాలా చాలా మెత్తగా వస్తాయి. నోట్లో వేసుకోగానే వెన్నలా కరిగిపోతాయండి. నెయ్యి కరిగిపోయిందండి. ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న రవ్వ, కొబ్బరి మిశ్రమం వేసుకుని వేయించుకోవాలి. సిమ్లో పెట్టి వేయించుకోవాలండి. సిమ్లో పెట్టి వేయించుకోవాలి. ఇది కనీసం వేగడానికి 20 నిమిషాల పాటు టైం తీసుకుంటుందండి. ఈ రవ్వని ఫ్రై చేసేటప్పుడు కొబ్బరి పాలు పీల్చుకొని మంచి రుచి వస్తుందండి. రవ్వ లడ్డూలోని రుచి అంతా రవ్వ వేగడంలోనే ఉంటుందండి. ఎంత బాగా రవ్వను వేపితే అంత రుచి ఉంటుంది. ఇది సిమ్లో పెట్టి వేయించుకోవాలండి. లైట్గా మనకి కలర్ చేంజ్ అవుతుంది, గోధుమ రంగులోకి వస్తుందండి లైట్గా. అలా వచ్చినప్పుడు మనకి రవ్వ వేగిపోయినట్టు అర్థము. అప్పటి వరకు కూడా సిమ్లో పెట్టి వేయించుకోవాలండి. చూడండి ఫ్రెండ్స్, మనకి రవ్వ అయితే ఫ్రై అయిపోయింది. ఇలా కలర్ చేంజ్ అవ్వాలండి. రవ్వ వేగిపోయాక మనకి ఒక మంచి స్మెల్ వస్తుందండి. రవ్వ వేగిపోయింది కదా, ఇప్పుడు దాన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు మళ్ళీ అదే ప్యాన్లోకి కొంచెం నెయ్యి వేసుకోవాలండి. నెయ్యి వేసుకుని మనం కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకుని వేయించుకోవాలి. మీకు ఇంకేమైనా డ్రై ఫ్రూట్స్ ఇష్టమైతే యాడ్ చేసుకోవచ్చండి. డ్రై ఫ్రూట్స్ ఇష్టపడే వాళ్ళు ఇంకా ఎక్కువ కూడా డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు. డ్రై ఫ్రూట్స్ తక్కువ ఇష్టపడే వాళ్ళు తక్కువ వేసుకోవచ్చండి. డ్రై ఫ్రూట్స్ అయితే ఫ్రై అయిపోయినాయి. ఇవి కూడా ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకుందాము. ఇలా ఫ్రై అయితే సరిపోతుందండి. ఇప్పుడు మళ్ళీ అదే ప్యాన్లోకి 1 కప్పు బొంబాయి రవ్వకి 1/2 కప్పు పంచదార వేసానండి. పంచదార వేసాక 100 ml వాటర్ వేసాను. 100 ml వాటర్ వేసి ఒకసారి కలుపుకోవాలండి. పంచదార మొత్తం కూడా మనకు కరిగిపోవాలి. ఇలా మరగాలండి. ఇలా మరిగినప్పుడు పాకం ఒకసారి చెక్ చేసుకోవాలి. తీగ పాకం రావాలండి. ఇలా వేళ్ళ మధ్య తీగ ఫామ్ అయితే మనకి రెడీ అయిపోయినట్టే. ఇంకా నాకు సరిగ్గా రాలేదని మళ్ళీ ఒకసారి మరిగించానండి. తర్వాత ఒకసారి కలిపి మళ్ళీ పాకం చెక్ చేశాను. చూడండి ఫ్రెండ్స్, ఇలా తీగ వచ్చింది. ఇప్పుడైతే నాకు తీగ పాకం వచ్చిందండి, రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలండి. డ్రై ఫ్రూట్స్ వేసి ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక నేను స్టవ్ ఆఫ్ చేసానండి. స్టవ్ ఆఫ్ చేసి బొంబాయి రవ్వ వేసాను. మనం వేయించి పెట్టుకున్న రవ్వ మిశ్రమం వేసుకొని ఒకసారి కలుపుకోవాలండి. స్టవ్ ఆఫ్ చేసాక వేసానండి. వేసి మనకి పంచదార పాకం అంతా కూడా రవ్వకి బాగా కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలి. మీలో ఎంతమందికి రవ్వ లడ్డు అంటే ఇష్టమో కామెంట్స్లో తెలియజేయండి. వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా ఈ రవ్వ లడ్డుని తయారు చేసుకోవచ్చండి. రవ్వ మిశ్రమంని బాగా కలుపుకోవాలి. కలుపుకున్నాక దీన్ని చల్లారనివ్వాలండి. గోరువెచ్చగా చల్లారితే సరిపోతుంది. నేను గోరువెచ్చగా చల్లారనిచ్చానండి. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇలా గోరువెచ్చగా ఉన్నప్పుడు మనం ఈ రవ్వ మిశ్రమాన్ని మొత్తం కూడా బాగా మెదుపుకోవాలి. కొంచెం అంటుకుంటుందండి, చల్లారిపోతుంది కదా, దాన్ని మెదుపుకోవాలి. మెదుపుకొని ఒకసారి చేత్తో
రవ్వ మిశ్రమం మొత్తం కూడా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా రవ్వ లడ్డు మిశ్రమం మొత్తం కలుపుకున్నాక లడ్డూలు చుట్టుకోవాలండి. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదండి. ఇక్కడ చూపించిన విధంగా మనం అన్ని లడ్డూలు కూడా చుట్టుకోవాలండి. ఇవి ఒక 20 రోజుల నుంచి 30 రోజుల వరకు నిల్వ ఉంటుందండి. కానీ 30 రోజుల వరకు ఎవరు వెయిట్ చేస్తారు, ఈలోపే లడ్డూల బాక్స్ అయితే ఖాళీ అయిపోతుంది. ఇలాగే అన్ని లడ్డూలు కూడా చుట్టుకోవాలండి. డ్రై ఫ్రూట్స్ వేసాం కదా, మనం తిన్నప్పుడు అక్కడక్కడే డ్రై ఫ్రూట్స్ తగిలితే ఉంటే చాలా బాగుంటుంది టేస్ట్. ఈ రవ్వ లడ్డు చాలా సాఫ్ట్గా ఉంటుందండి, టేస్టీగా ఉంటుంది, అలాగే పర్ఫెక్ట్గా కూడా వస్తాయండి. మీకు ఈ రెసిపీ నచ్చిందా అండి? నచ్చితే ట్రై చేస్తారా? మీరు ట్రై చేసినప్పుడు మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో తెలియచేయండి. ఇందులో మనం పచ్చి కొబ్బరి వేసాం కదండి, కొబ్బరి పాలు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. రవ్వ లడ్డు నాకైతే చాలా పర్ఫెక్ట్గా వచ్చాయండి. మీరు ఖచ్చితంగా ట్రై చేయాల్సిన రెసిపీ ఇది. నేను అన్ని లడ్డూలు చుట్టేసానండి. మనకి చాలా టేస్టీగా, సాఫ్ట్గా, మెత్తగా ఉండే రవ్వ లడ్డూలు అయితే రెడీ అయిపోయినాయి. ఇవి నేను బాక్స్లో పెట్టి స్టోర్ చేస్తున్నానండి. బయట అయితే 15 డేస్ ఉంటుంది నిల్వ. అదే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 30 రోజుల వరకు ఉంటుందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మళ్ళీ ఒక కొత్త వీడియోతో, కొత్త రెసిపీతో కలుద్దాము. బాయ్ ఫ్రెండ్స్.